గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్జు ముక్తి అభియాన్కి సభ్యులకు స్వాగతం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ యాక్టివిటీస్ ప్రారంభమై అందులో భాగంగా డిసెంబర్లో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైతే వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాల్లో ఈరోజు కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్జు ముక్తి అభియాన్ సిస్టమ్ గురించి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఓన్లీ మౌత్ మీడియా ద్వారా మాత్రమే జరిగింది. అంటే యాక్చువల్గా ప్రజల్లోకి అంతగా చొచ్చుకొని వెళ్ళాల. ఓన్లీ ఎవరైతే గ్రీన్ గ్లోరీ వాలంటీర్స్ ఉన్నారో వారు మాత్రమే ఈ కాన్సెప్ట్ పూర్తిగా తెలుసుకున్నారు తప్ప ప్రజలకు తెలియదు. కానీ ఈ డిసెంబర్ నుంచి ఒక్కొక్కటిగా కరోనా సిచ్యువేషన్ కోలుకోవడంతో ఒక్కొక్కటిగా మనం డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళడం. వాట్ ఈస్ గ్రీన్ గ్లోరీ, అసలు గ్రీన్ గ్లోరీ అంటే ఏంటి, గ్రీన్ గ్లోరీలో సభ్యత్వం తీసుకుంటే మనకున్న సమస్యలు పరిష్కారం అవుతాయా, అసలు గ్రీన్ గ్లోరీకి చట్టబద్ధత ఉందా, గ్రీన్ గ్లోరీ ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఇవన్నీ కూడా మనం నిర్దిష్టంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశాలు. ఇవి తెలుసుకుంటేనే మనం ఆర్థికంగా ఎదగడానికి, మనం ముందడుగు వేయడానికి, మనం ఎవరినైనా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మనకి స్కోప్ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అంశాలు, జరుగుతున్న అంశాలు, జరగబోయే అంశాలు ప్రతి విషయాన్ని కూడా మననం చేసుకుంటూ అవగాహన చేసుకున్న ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ కేర్గా గమనిస్తూ ఈ కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళడం. ఒక 18 నెలల పాటు మీరు స్థిరంగా పనిచేసినట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉన్న ఏదైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో ప్రధానంగా ఆర్థిక సమస్యల నుంచి 100% బయటపడవచ్చు ఫ్రెండ్స్. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్జు ముక్తి అభియాన్ అనేది 2017 అక్టోబర్లో ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగా 2,57,000 మంది వాలంటీర్లకు పైగా దీంట్లో నమోదై వారి ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా సేవ చేయడానికి నిర్ణయించుకొని వారు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఒక చక్కనైన ప్రణాళికతో ముందుకు వస్తూ ఉన్నారు. గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది ఒక 3 యథార్థ సంఘటనలు బేస్ చేసుకొని సెబీ గైడ్లైన్స్, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఫాలో అవుతూ ప్రజల రక్షణకు మన జవాన్లు ఎంత ముఖ్యమో, దేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులు ఎంత ముఖ్యమో, మన దేశానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు మన గ్రీన్ గ్లోరీ వాలంటీర్లు కూడా అంతే ముఖ్యమని చెప్పడం కోసం ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ నిర్దేశించిన కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నట్లయితే 100% ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది కరోనా టైంలో చాలామందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే కేవలం గ్రీన్ గ్లోరీ సభ్యులు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతూ ఉన్నారు. వారికి ఉన్న సమస్యల నుంచి ఈ వెల్ఫేర్ ఫౌండేషన్లో సభ్యులుగా చేరి, వాలంటీర్లుగా చేరి ఒక ముగ్గురు భారతీయులకు వారికి ఆర్థిక సహాయం చేసి వారు చేసిన సహాయాన్ని నలుగురు తెలియజేసి ఆ నలుగురిని కూడా ఈ సిస్టమ్ తీసుకొచ్చి వారు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. అందుకే జై జవాన్, జై కిసాన్, జై గ్రీన్ గ్లోరీ అంటున్నాం. అంటే ఈరోజు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు, దేశానికి కడుపు నింపుతున్న రైతులు, దేశానికి ఆర్థిక ప్రగతిని మేలుకొలుపుతూ ఆర్థిక ప్రగతిని సాధించేందుకు దోహదపడుతున్న ఈ గ్రీన్ గ్లోరీ వాలంటీర్లు, ఈ ముగ్గురు ఎంత ముఖ్యం అని చెప్పడానికే ఇదే ఇప్పుడు భారతీయుల నినాదంగా మారబోతుంది ఫ్రెండ్స్. ఈరోజు ప్రపంచ దేశ జనాభాల్లో అత్యధిక జనాభా ఉంది చైనా, తర్వాత మన ఇండియా ఉంది. మీరు మ్యాప్లో చూడొచ్చు. అత్యధిక జనాభా ఉన్న చైనాలో మనకంటే చదువులో వెనకబడి ఉన్న వారు ప్రతి ఇంట్లో ఒక కుటీర పరిశ్రమ పెట్టుకొని బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే దాదాపు వారంత పాపులేషన్ ఉన్న 135 కోట్ల మంది ఉన్న మన భారతీయులు
వారికంటే చదువులో ముందున్నారు. కానీ ఇక్కడ చదువుకున్న యువత అంతా విదేశాలకు వెళ్ళి విదేశీ కంపెనీల్లో పనిచేస్తూ పరోక్షంగా మన భారతీయులకు అన్యాయం చేస్తున్నామని చెప్పొచ్చు. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ స్వదేశీ కాన్సెప్ట్ ద్వారా మనం చెప్పాలనుకుంది ఏంటంటే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే ప్రతి వస్తువు కూడా ఇప్పటి వరకు ఉదయం మనం పట్టుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు మనకు తెలియకుండానే అనేక విదేశీ వస్తువులు మనం వాడుతూనే ఉన్నాం. ఈ స్వచ్ఛమైన స్వదేశీ కాన్సెప్ట్ నుంచి మన నినాదం ఏంటంటే, మన భారతీయ ఉత్పత్తులను వాడుతూ, మన భారతీయ కాన్సెప్ట్లు చేస్తూ, భారతీయ కంపెనీలో పనిచేస్తూ, మన భారతీయ ఉత్పత్తులకి ఎక్కువ అవకాశాలు, ఉత్పాదకత పెంచుకోవడం. మన ఆర్థిక ప్రగతి ఎప్పుడైతే మన ఉత్పాదకతను పెంచుకోగలుగుతామో, కొనుగోలు శక్తిని పెంచుకోగలుగుతామో, డెఫినెట్గా మన ఆర్థిక ప్రగతి ఆటోమేటిక్గా ముందుకెళ్తూ ఉంది. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలని మనం తాతల కాలం నుంచి చూస్తూనే ఉన్నాం, వింటానే ఉన్నాం. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసనే మనం ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాల సరసన వెళ్ళాలంటే మన భారతీయ ఉత్పత్తులను మనం వాడుతూ భారతీయ ప్రొడక్ట్స్ మాత్రమే ప్రమోట్ చేయగలగాలి. అందుకే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఒక నినాదం ఏంటంటే, స్వచ్ఛమైన స్వదేశీ కాన్సెప్ట్లు చేయండి, స్వదేశీ ఉత్పత్తులను వాడండి, స్వదేశీ ఉత్పత్తులను ప్రమోట్ చేయండి అని చెప్తూనే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మేళవిస్తూ ఈ ఖర్జు ముక్తి అభియాన్ సిస్టమ్ డిజైన్ చేయబడింది. ఇది ఒక 3 యథార్థ సంఘటనలు బేస్ చేసుకొని ప్రారంభమైంది మిత్రులారా. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది ఒక వివాహ మహోత్సవానికి సంబంధించిన స్క్రీన్. అంటే ఇలాంటి వివాహ కార్యక్రమాలు మన ఇంట్లో జరిగినప్పుడు, లేదా మన గ్రామంలో జరిగినప్పుడు, మన జిల్లాలోనో, మన స్టేట్లోనో, లేదా మన దేశంలో ఎక్కడో చోట ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి నిత్యం ఎక్కడో చోట వివాహ మహోత్సవానికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఈ వివాహం వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులతో పాటు మన బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఎక్కడైతే దేశంలో నలుమూలలు ఎక్కడన్నా ఉంటే వారందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి వారు భోంచేసి వెళ్ళేటప్పుడు మనకి కొంత మనీ డొనేట్ చేయడం కానీ, లేదా గిఫ్ట్లు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. అది వధువులను ఆశీర్వదిస్తూ. వివాహ మహోత్సవం అయితే బర్త్డే బాయ్ అయితే బర్త్డే గర్ల్ కానీ ఆ బర్త్డే శుభాకాంక్షలు జరుగుతూ మనకి కొంత మనీ డొనేట్ చేయడం కానీ, గిఫ్ట్లు ఇవ్వడం కానీ చూస్తూ ఉంటాం. ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన తాతల కాలం నుంచి వచ్చిన సాంప్రదాయం, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. ఇలాంటి సాంప్రదాయాలను మనం పాటిస్తూనే మనం ఆర్థికంగా ఎదగడానికి డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్జు ముక్తి అభియాన్. అయితే మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఇదే సాంప్రదాయాన్ని వారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు. ఆ సాంప్రదాయం పేరే మోయి విరుందు అంటాం. అంటే ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటుంటారో ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడడం కోసం ఈ సాంప్రదాయాన్ని పాటించడం అక్కడ ఆనవాయితీ వస్తూ ఉందన్నమాట. ఈ సాంప్రదాయం ఎలా నడుస్తుందంటే, ఇక్కడ మన పెళ్ళికి, పేరెంటానికి మన బంధువుల్ని, ఫ్రెండ్స్ని ఎట్లయితే ఆహ్వానిస్తామో, అక్కడ వారు ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఊహించని కష్టాలు ఎదుర్కొని, అనుకోని కష్టాలు, ఊహించని కష్టాలు అంటే అనుకోని, ఎవరు ఊహించకుండా అర్ధాంతరంగా వచ్చి పడ్డ కష్టాల నుంచి బయటపడాలంటే ఆ టైంలో ఒక్కసారిగా వారికి అంత ధనం ఉండదు. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తే వారికి ఉన్న కష్టాలను తీరుతాయనే ఉద్దేశంతో వారు ఇక్కడ మన పెళ్ళికి, పేరెంటానికి మన బంధువుల్ని, ఫ్రెండ్స్ ఎలా అయితే ఆహ్వానిస్తామో వారికి బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరినీ కూడా వారి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంటారు. ఆ ఆహ్వానాన్ని అందుకున్న వారంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇస్త్రాకుల కింద కొంత మనీ పెట్టి వెళ్తుంటారు అనమాట. మన తెలుగులో చిన్నరాయుడు అనే ఒక సినిమా ఉంది, వెంకటేష్ సినిమా. ఆ మూవీలో ఆ హీరోయిన్ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఈ మోయి విరుందు సాంప్రదాయాన్ని పాటించి ఆమెకున్న కష్టాల నుంచి బయటపడుతుంది అనమాట. సేమ్ అదే సాంప్రదాయాన్ని అక్కడ పాటిస్తుంటారు. అయితే ఇది కూడా చాలా కాలం నుంచి నడుస్తుంది, అంతగా ప్రాచుర్యం పొందాల. 2017 అక్టోబర్ 11న ఒక బర్నింగ్ ఇష్యూ జరిగింది తమిళనాడు స్టేట్లో. ఆ బర్నింగ్ ఇష్యూ జరగడం ద్వారా ఈరోజు ఈ మోయి విరుందు సాంప్రదాయం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఆ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే, కురుపం అనే ఒక విలేజ్లో ఆదర్శ రైతుగా ఉండే ఒక పెద్ద మోతుబరు రైతు, డిఫరెంట్ పంటలు పండించే రైతు, సీజనల్ వారీగా అక్కడ వేసే పంటలకి ట్రెడిషనల్ పంటకు భిన్నంగా కొత్త వంగడాలను పరిచయం చేసే రైతు 2017లో అకాల వర్షాలు వచ్చి తాను వేసిన పంటలన్నీ పూర్తిగా సర్వనాశనం అయిపోయి
అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక ఎలా బయటపడాలో తెలియక సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు ఆ రైతు. ఆ టైంలో తనకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ ఒక సలహా ఇస్తారనమాట. నువ్వు సూసైడ్ చేసుకుంటే ఈడు అప్పులు చేసి ఎగ్గొట్టడానికి సూసైడ్ చేసుకున్నారు అని ఒక చెడ్డ పేరు వస్తుంది తప్ప దానివల్ల నీకు ఒరిగేదేం లేదు. సో మన రాష్ట్రంలో మోయి విరుందిన సాంప్రదాయం నడుస్తుంది. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే నీకున్న అప్పులు పూర్తిగా తీరకపోయినా కొంత ఉపశమనం అయితే లభిస్తుందనే నమ్మకం ఉంది. ఆ సాంప్రదాయాన్ని పాటించమని వాళ్ళ ఫ్రెండ్స్ సలహా ఇస్తే, ఆ సలహా మేరకు 2017 అక్టోబర్ 11న తనకున్న ఒక పండ్ల తోటలో ఈ మోయి విరుందు సాంప్రదాయాన్ని అవలంబించాడు ఆ రైతు. అంటే ఈ మోయి విరుందు సాంప్రదాయం అంటే మనం తెలుగులో చదివింపుల విందు అంటాం. ఆ కార్యక్రమానికి తనకు దగ్గరగా ఉన్న బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరిని కూడా ఆహ్వానించాడు. అతని ఆహ్వానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు భారీ స్థాయిలో చదివించి వెళ్తా ఉన్నారు. 2017 అక్టోబర్ 11న జరిగిన సంఘటనకు సంబంధించిన యథార్థ చిత్రాలు ఇవి. వస్తున్నారు, భోంచేస్తున్నారు, వెళ్ళేటప్పుడు భారీ స్థాయిలో చదివించి వెళ్తా ఉన్నారనమాట. ఈ తంతు ఆ రోజు ఉదయం 11:45 ప్రారంభమైతే సాయంత్రం 6:45 వరకు కొనసాగిందనమాట. ఆ తర్వాత ఆ వచ్చిన డబ్బును లెక్క పెట్టలేనంత ధనం వచ్చి పడింది. మాన్యువల్‌గా లెక్క పెట్టడానికి వీలు పడక కౌంటింగ్ మిషన్ తెప్పించి కౌంట్ చేస్తే రూ. 4,65,00,000 కలెక్ట్ అయింది. చూడండి అప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి మన తెలుగు ఛానల్ టీవీ9లో వచ్చిన కథనానికి సంబంధించి స్క్రీన్ షాట్ ఇది. 4,00,00,000 విరాళంగా ఇచ్చిన గ్రామస్తులు రైతు దేవోభవ అరిటాకులో అక్షయ పాత్ర. అంటే ఒక రైతు తన కష్టాన్ని తమిళనాడు ఆ ప్రజలకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకొని దానం చేస్తే వచ్చిన డబ్బు రూ. 4,65,00,000. ఆ రైతు ఊహించలా. ఒక దశలో సూసైడ్ చేసుకోవాలనుకున్న రైతు ఈ మోయి విరుందు సాంప్రదాయం వల్ల అప్పులన్నీ తీర్చుకోగలిగి ఇంకా అతను కోటేశ్వరుడు, రాత్రే కోటేశ్వరుడైన సంఘటన అనమాట. అంటే ఒక ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆ కష్టాన్ని 10 మంది షేర్ చేసుకుంటే ఎలా బయటపడొచ్చో చెప్పడమే ఈ మోయి విరుందు సాంప్రదాయ యొక్క లక్షణం. అతను కూర్చొని ఆలోచించాడు రైతు. ఇది నేను కష్టపడితే వచ్చిన డబ్బులు కాదు. నేను కష్టాల్లో ఉంటే నా కష్టాన్ని తమిళనాడు ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని దానం చేస్తే వచ్చిన డబ్బు. సో, వారి దయార్థ హృదయం వల్ల, వారి దాతృత్వం వల్ల ఈరోజు నా కష్టాలన్నీ గట్టెక్కాయి. ఇంకా నా దగ్గర చాలా డబ్బు మిగిలింది. ఇక ఈ డబ్బు నాకు అవసరంలా. ఎందుకంటే ఈ ప్రజల దయార్థ హృదయం వల్ల నా అప్పులను తీర్చుకోగలిగా. ఈరోజు బంగారు పంటలు పండే భూమి నా చేతిలో ఉంది. దేశానికి ఆహారం పెట్టే వ్యవసాయ వృత్తి నాది. కాబట్టి నేను ఎలాగైనా బ్రతకగలను అనుకోని అతని దగ్గర మిగిలిన రూ. 2,75,00,000 డబ్బు మిగిలితే ఆ డబ్బుని పూర్తిగా తనలాగే కష్టాల్లో ఉన్న కొంతమందిని ఆదుకోవాలన్న ఒక నిర్ణయానికొచ్చి ఒక 3 క్యాడర్‌లు ఎంచుకొని ఆ 3 క్యాడర్‌లకు పంచిపెట్టాడు ఆ రైతు. ఆ 3 క్యాడర్‌లు ఏంటంటే 3 పూటలా పూట గడవని కొన్ని కుటుంబాలు, బాగా చదువుకునే పిల్లలుండి ఫీజు కట్టలేక ఇబ్బందులు పడతా ఉంటే అలాంటి పిల్లల్ని ఆదుకునే ఒక కార్యక్రమం. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమానికి అనారోగ్య పరిస్థితులకు గురై ఇక కోలుకోలేని పరిస్థితి ఉంటే ఆ ఇంటిని ఆదుకునే ఒక కార్యక్రమం. ఇలా 3 క్యాడర్‌లు ఎంచుకొని ఆ 3 క్యాడర్‌లకి అతని దగ్గర మిగిలిన మొత్తాన్ని పంచిపెట్టాడు ఆ రైతు. అంతటితో ఊరుకోల. నెక్స్ట్ డే మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టాడనమాట. ఒక రైతేంటి మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం డౌట్ రావచ్చు. నేను ముందే చెప్పాను ఆ రైతు బాగా చైతన్యం గల రైతు. గతంలో తానేసే పంటల గురించి, ఆ వంగడాల గురించి నిరంతరం మీడియాతో సత్సంబంధాలు కొనసాగించిన రైతు. ఆదర్శరహితగా ఉన్న రైతు తనకు ఎదురైన కష్టాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తనకి ఎలాంటి కష్టం ఎదురైంది, ఆ కష్టాన్ని నుంచి బయటపడడం కోసం తమిళనాడు ప్రజలను తాను ఏమని అభ్యర్థించుకున్నాడు, తమిళనాడు ప్రజలు తనని ఎలా ఆదరించి తనకెంత డబ్బు దానం చేశారు, తాను చేసిన దానంలో తన అప్పులు ఎంత తీర్చుకోగలిగాడు, ఆ మిగిలిన ఎంత డబ్బు మిగిలింది, ఆ మిగిలిన డబ్బు ఎవరెవరికి ఎంత పంచిపెట్టాడో ఒక లిస్ట్ కూడా అనౌన్స్ చేశాడు ఆ రైతు. ఇది 2017 అక్టోబర్ 11న జరిగిన సంఘటనకు సంబంధించి. ఆ టైంలో ఆ మీడియా ప్రచారంలో లోకల్‌గా ఉన్న ప్రాంతీయ ఛానల్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ ఛానల్‌లో కూడా విస్తృతంగా ఒక 8 రోజుల పాటు చర్చ జరిగింది ఆ టైంలో ఈ మోయి విరుందు సాంప్రదాయం మీద. ఆ టైంలో ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో జహంగీర్ ఖాన్, సంజయ్ కాంబ్లీ, సయ్యద్ అహ్మద్ అనే ముగ్గురు డైరెక్టర్లు ఈ సిస్టమ్ టీవీలో చూసి దీన్ని మనం చక్కగా కరెక్ట్‌గా ఒక ప్రణాళికబద్ధంగా మనం సిస్టమ్ డిజైన్ చేస్తే మన దేశంలో నెలకొన్న ఆర్థిక దారిద్ర్యాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు అనే ఒక నిర్ణయానికొచ్చి
కర్జముక్తి అభియాన్ పేరుని నిర్ణయిస్తూ ఒక సిస్టమ్ డిజైన్ చేశారు. ఆ సిస్టమ్ డిజైన్ చేయడానికి కారణం అంతకుముందే 2006లో స్టాలిన్ అనే ఒక మూవీ వచ్చింది చిరంజీవి హీరోగా. ఆ స్టాలిన్ మూవీలో ఆ హీరో క్యారెక్టర్ ఏం చెప్తుంది మనకి, ఎదుటివారి నుంచి నువ్వేమీ ఆశించకుండా ఒక ముగ్గురికి సహాయం చేయి, నీ నుంచి సహాయం పొందిన ఆ ముగ్గురిని కూడా మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి అని చెప్పిన ఆ స్టాలిన్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో 2013లో జైహో అనే ఒక మూవీ వచ్చింది సల్మాన్ ఖాన్ హీరోగా. స్క్రీన్ మీద చూడండి, ఒక ముగ్గురికి సహాయం చేయమని చెప్తున్నాడు అనమాట. అంటే 2006లో వచ్చిన స్టాలిన్ మూవీ, 2013లో వచ్చిన జైహో మూవీ, 2017లో వచ్చిన ఈ మోయి విరుందు సాంప్రదాయం. ఈ 3 సంఘటనలు మిళితం చేస్తూ కర్జముక్తి అభియాన్, మన తెలుగులో రుణ విమోచన మిషన్ అంటాం. రుణ విమోచన మిషన్ అంటే రుణం అంటే అప్పులు, విమోచనం అంటే విముక్తి కలిగించే, మిషన్ అంటే సిస్టమ్. అంటే అప్పుల నుంచి విముక్తి కలిగించే ఒక సిస్టమ్ని డిజైన్ చేశారు సంజయ్ కాంబ్లీ, జహంగీర్ ఖాన్, సయ్యద్ అహ్మద్ అనే ముగ్గురు డైరెక్టర్లు. వీరు ఆ సిస్టమ్ డిజైన్ చేయడమే కాదు, తొలిసారిగా ఒక ముగ్గురు భారతీయులకి వీరే ఆర్థిక సహాయం చేసి ఆ చేసిన సహాయానికి సంబంధించిన రిసిప్ట్లు వెబ్సైట్లు, మన అఫిషియల్ వెబ్సైట్ www.greenglory.co.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేశారనమాట. రిజిస్టర్ చేసి వీరు ముగ్గురికి ఎలా అయితే ఆర్థిక సహాయం చేశారో ఆ చేసిన సహాయాన్ని నలుగురు తెలియజేసి ఆ నలుగురిని కూడా ఈ సిస్టంలో సభ్యులుగా చేర్చారనమాట. సభ్యులుగా చేర్చి వారి డబ్బు వారికి వాపసు ఎలా వస్తుందో తెలియజేసి ఆ తర్వాత దీంట్లో సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎలా స్థిరపడతారో మనకి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సిస్టమ్ని మనకి ఈరోజు మనం ఈ జూమ్ మీటింగ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం ప్రతిరోజు. చూడండి, ఉచిత ఆర్థిక సహాయం. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, అప్పులు చేసి తప్పు చేయకుండా, చట్టబద్ధంగా, సక్రమంగా, ఆర్థిక అభివృద్ధితో సగర్వంగా జీవించే సామాజిక చైతన్య మార్గం మన గ్రీన్ గ్లోరీ. ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతికి సాంప్రదాయక సూత్రం. రాజకీయ పార్టీలు, సేవా సంస్థలు, దేవుళ్ళు కూడా కోరుకునే దివ్యమైన క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. ప్రజల చేత, ప్రజల కోసం ఇది అనాదిగా సుస్థిరం, 100కి 100 చట్టబద్ధం, నైతికం కూడా. గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత ఫ్రెండ్స్. గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత. అందుకే మీకు నచ్చితే ఒకే ఒకసారి ఉచితంగా డొనేషన్ ఇవ్వండి. గ్రీన్ గ్లోరీ ఉచిత ఆర్థిక సహాయం నలుగురు తెలియజేయండి. అలా తెలియజేసిన ఆ నలుగురిని కూడా ఈ సిస్టంలో సభ్యులుగా చేర్చినట్లయితే మీతో పాటు మీ నామినీకి కూడా జీవితకాలం ఉచితంగా విరాళాలు అందుకునే సిస్టమ్ అని మాకు తెలియజేశారు. అందుకే మానవ సేవయే మాధవ సేవ అంటున్నాం. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ కర్జముక్తి అభియాన్ సిస్టమ్ను మనకు తెలియజేశారు. ఆ తెలియజేసిన సిస్టాన్ని మనం తూచా తప్పకుండా పాటించినట్లయితే డెఫినెట్గా ఆర్థికంగా ఎదగడానికి మనకి ఉపయోగపడుతుందని మనం దీని ఉద్దేశం అన్నమాట. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఈ కర్జముక్తి అభియాన్ సిస్టమ్ మనం తెలుసుకున్నాం. అయితే మన దీంట్లో సభ్యులుగా చేరాలంటే ఏం చేయాలి? మన మొబైల్లో కానీ, మన ఫోన్, మనకి ఏవైతే ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ ఏ సిస్టమ్ అయితే ఉందో ఆ సిస్టమ్ని మనం లాగిన్ అవి www.greenglory.co.in అనే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మనం వర్షన్ 1, వర్షన్ 2 2 ఆప్షన్స్ ఉంటాయి. వర్షన్ 2లో మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి అది ఎలా జరుగుతుందో చూడండి. ఇక్కడ www.greenglory.co.in కొట్టగానే మనకి వర్షన్ 1, వర్షన్ 2 అనే 2 ఆప్షన్స్ వచ్చాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే వర్షన్ 2లో మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా రిజిస్టర్ చేసుకోవాలంటే వెల్ఫేర్ ఫౌండేషన్ డైరెక్ట్గా మీకు జాయిన్ చేసుకోదు. ఎందుకంటే ఈ సిస్టంలో ముందుగా దీంట్లో ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యులుగా జాయిన్ అయిన వ్యక్తుల నుంచి మీరు రెఫరల్గా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్ గురించి మీరు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ వీడియోలు, ఆడియోలు, ఈ గ్రీన్ గ్లోరీకి సంబంధించిన సమాచారం మీకు ఎవరైతే షేర్ చేశారో ఆ సమాచారం మీకు చేరవేసిన వ్యక్తులు ముందుగా దీంట్లో సభ్యులు ఉంటారు కాబట్టి వారి రెఫరల్ ఐడిగా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ యూపీఐడి అంటే మీ ఫోన్పే కానీ, మీ గూగుల్ పే కానీ, ఇవి ఫోన్పే, గూగుల్ పే ఇవేమీ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి బ్యాంక్ పేరు ఇచ్చి ఆ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ కవర్ని మనం వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. తర్వాత మీ మెయిల్ ఐడి, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, పిన్ కోడ్ నెంబరు, మీ పోస్టల్ అడ్రస్ ఇచ్చి స్టేట్, మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్, నామినీ, మీరు నామినీ ఎవరు పెట్టుకుంటారో ఆ నామినీ మీకు ఏమవుతుందో ఆ నామినీ రిలేషన్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకుంటారు అనమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్టర్ చేసుకున్న ఐడిని మీరు వాళ్ళ స్పాన్సర్ ఐడిని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు,
ప్రతి వ్యక్తికి దీంట్లో జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి ఒక 4 అప్లికేషన్స్ ఆటోమేటిక్గా కంప్యూటర్లో జనరేట్ అయి ఉంటాయి. మీరు ఆ 4 అప్లికేషన్లో మీరు దేంట్లో ఏ అప్లికేషన్లో రిజిస్టర్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫామ్ నెంబర్ 1. ఈ ఫామ్లో మీకు ఈ కాన్సెప్ట్ పరిచయం చేసిన వ్యక్తి 1వ ప్లేస్లో ఉంటాడు. అతను పరిచయం చేసిన వ్యక్తి 2వ ప్లేస్లో ఉంటాడు. ఆ 2వ వ్యక్తిని పరిచయం చేసిన వ్యక్తి 3వ ప్లేస్లో ఉంటాడు. ఆ 3వ వ్యక్తిని పరిచయం చేసిన వ్యక్తి 4, ఆ పైన 5, 6, 7 ఇట్లా 10 మంది సభ్యులు ఉంటారు. ఆ 10 మంది సభ్యుల్లో మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి 1వ ప్లేస్లో ఉంటే ఆ కింది భాగంలో మీ ఖాళీలను కొత్తగా జాయిన్ అయ్యే వ్యక్తి ఖాళీని పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, మీ డోనర్ ఐడి, పూర్తి అడ్రస్, పిన్ కోడ్ నెంబర్ ఇచ్చి కింద ఇంగ్లీష్లో ఒక మ్యాటర్ చూడండి. I am willingly and voluntarily giving away my donation freely and directly to above address Indian citizens in this form without any force or pressure. Anyone because I would like to support them financially. I appreciate the Green Glory Welfare Foundation for its free service to the nation. So please accept my request to join the help system. అంటే ఏమంటుంది, ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో సభ్యులైన ఒక ముగ్గురికి నేను ఆర్థిక సహాయం చేయదలిచాను. ఆ సహాయం ఎలా చేయాలనుకున్నాను? పూర్తిగా ఉచితంగా మరియు డైరెక్ట్గా, ఎవరి బలవంతం, ఎవరు ప్రోద్బలం లేకుండా నా ఇష్టపూర్వకంగా నేను ఒక ముగ్గురికి నేను ఆర్థిక సహాయం చేయదలిచాను. కాబట్టి నా ఈ సహాయాన్ని మీరు అప్రూవల్ చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి వెల్ఫేర్ ఫౌండేషన్ రిక్వెస్ట్ చేస్తూ కింద సంతకం పెట్టి, తర్వాత మీ పేరు, మీరు జాయినింగ్ ఏ రోజైతే జాయిన్ అవుతారో ఆ జాయినింగ్ డేట్ ఇచ్చి, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తికి కాకుండా ఆ పైన ఉన్న ముగ్గురికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఫస్ట్ డొనేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి 1వ ప్లేస్లో ఉంటాడు. ఆ పైన ఉన్న 2, 3, 4 ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున, 3200 కాన్సెప్ట్లు అయితే 1000 రూపాయల చొప్పున. అలాగే దీంట్లో మనకు 1700 రూపాయల కాన్సెప్ట్ సెకండ్ వర్షన్ 2లో సెకండ్ వర్షన్ ఉంది. దీంట్లో ఈ 2 కాన్సెప్ట్లు అయితే ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున మనం డొనేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇది వర్షన్ 2లో మినీ కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక్కొక్కరికి 500 రూపాయలు మనం డొనేట్ చేస్తున్నాం. ఇలా దీంట్లో 2, 3, 4 అనే ముగ్గురికి మనం ఒక్కొక్కరికి 500 చొప్పున డొనేట్ చేసాము. ఆ డొనేషన్ చేసిన రిసిప్ట్ని తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్లోనో 2 అవర్స్లోనో ఆ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే అతను యాక్టివేట్ అయిపోతాడు అనమాట. ఇక తర్వాత చూడండి, ఫామ్ నెంబర్ 2. ఈ రెండో ఫామ్లో ఇప్పుడు ఫామ్ 1లో ఏం జరిగింది? ఫామ్ 1లో 2, 3, 4 అనే ముగ్గురికి మనం డొనేట్ చేసాము. ఆ డొనేట్ చేసిన రిసిప్ట్ని వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన ఒక 1 అవర్లో అతను యాక్టివ్ అయిపోయాడు. ఇక ఫామ్ నెంబర్ 2లో ఆ 4 తర్వాత 5, 6, 7 ఈ ముగ్గురికి మినీలో అయితేనేమో ఒక్కొక్కరికి 500, లేదా 3200 అయితేనే ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున డొనేషన్ చేసి ఆ డొనేషన్ చేసిన రిసిప్ట్ని తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారనమాట. అతను కూడా సభ్యుడిగా యాక్టివ్ అయిపోయాడు. ఇక 3వ వ్యక్తి చూడండి, ఇప్పుడు మనం జాయిన్ చేసిన ఇద్దరు 2, 3, 4 ఒకరు, 5, 6, 7 ఒకరు. ఈ ఇద్దరు వచ్చేసి ఆ ముగ్గురికి 6 చేశారు. ఆ మిగిలింది పైన 8, 9, 10 ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున లేదా 500 చొప్పున వాళ్ళు డొనేట్ చేసి వాళ్ళు కూడా దీంట్లో సభ్యులైపోయారు. అంటే ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఇప్పుడు మీరు జాయిన్ చేసిన ముగ్గురు 3, 3, 9 మందికి డొనేట్ చేశారు. కానీ మీకు డొనేషన్ రాల. మీకు ఎప్పుడు డొనేషన్ వస్తుంది? ఫామ్ నెంబర్ 4. ఇక్కడ చూడండి, ఫామ్ నెంబర్ 4లో ఆ ఫామ్ నెంబర్ 4లో మిగిలింది మీరే కాబట్టి మీకు మాత్రమే ఆ 4వ వ్యక్తి జాయిన్ అయిన వ్యక్తి 3200 అయితే 3000 రూపాయలు డైరెక్ట్ మీకు డొనేట్ చేస్తాడు. లేదా మినీలో అయితేనేమో డైరెక్ట్ 1500 మీకు డొనేట్ చేస్తాడు ఈ 4వ వ్యక్తి. అంటే మీరు ఈ సిస్టంలోకి వచ్చే ముందుగా ముగ్గురికి 3, 5, 1500 డొనేట్ చేస్తుంటే 1500 రూపాయలు మీ డబ్బులు మీకు వాపసు వస్తాయి. లేదా ముగ్గురికి 3000 రూపాయలు మీరు డొనేట్ చేస్తుంటే 3000 రూపాయలు మీకు డైరెక్ట్ 4వ వ్యక్తి నుంచి మీకు డొనేషన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు మీరు ఈ సిస్టంలోకి వచ్చే ముందుగా మీరు డొనేట్ చేసిన మొత్తం మీరు తిరిగి వాపసు వచ్చేసింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఈ సిస్టమ్ను మనం అర్థం చేసుకోగలిగితే, మనం ముగ్గురు భారతీయులకు మనం ఆర్థిక సహాయం చేసాము.
నలుగురిని ఈ సిస్టంలో సభ్యులుగా చేర్చాం. మనం దీంట్లో నలుగురు సభ్యులుగా చేర్చి మన డబ్బును మనం వాపసు తీసుకున్నాం. అంటే మన డబ్బును మనం వాపసు తీసుకోవడానికి వచ్చామా, లేదా మనం ఫైనాన్షియల్గా సెటిల్ కావడానికి వచ్చామా? మనం అది నిర్ధారించుకొని మనం పూర్తిగా ఫైనాన్షియల్గా సెటిల్ కావాలని నిర్ణయానికి వచ్చినట్లయితే మీరు అనుసరించాల్సిన విధానం ఏంటో ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం నలుగురిని జాయిన్ చేసాము, మన డబ్బులు మనం పూర్తిగా వాపసు తీసుకున్నాం. ఇంకా మన ఫ్రెండ్స్, బంధువులు, వెల్ విషర్స్ ఎంతోమంది మన దేశంలో ఎక్కడెక్కడో మన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. వారందరినీ కూడా ఈ సిస్టంలో మనం సభ్యులుగా తీసుకొచ్చినట్లయితే మనకున్న ఆర్థిక దారిద్ర్యం పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. చూడండి, మీరు డైరెక్ట్గా మీరు ఐదో వ్యక్తిని కూడా మీరే డైరెక్ట్ జాయిన్ చేసుకోవచ్చు. మీరు ఐదో వ్యక్తిని మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసినప్పుడు వారిచ్చే 3,000 రూపాయల్లో 50% అంటే 1,500 రూపాయలు మీరు డైరెక్ట్గా మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి డైరెక్ట్గా 1,500 రూపాయలు డొనేట్ చేస్తాడు. ఆ పైన నా ముగ్గురికి 3,500 డొనేట్ చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది, నలుగురిని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా ఆ నలుగురు ద్వారా లైఫ్ లాంగ్ ప్రతి వ్యక్తి మీద మీకు 1000 డొనేషన్ వస్తే ఐదో వ్యక్తి నుంచి మీకు డైరెక్ట్గా 1,500 డొనేషన్ వస్తుంది అనమాట. అదే ఇలా మీరు 5 కాకుండా 6, 7, 8 మీరు ఎంతమందిని అయితే ఈ సిస్టంలో తీసుకొస్తారో ఆ జాయిన్ అయ్యే ప్రతి వ్యక్తి నుంచి మీకు 50% డొనేషన్ మీకు డైరెక్ట్గా మీకు డొనేషన్ వస్తూ ఉంది. అంటే ఇప్పుడు నలుగురు వ్యక్తుల ద్వారా 1000తో పాటు మీకు 10 లెవెల్స్ ఆదాయం వస్తే మీరు డైరెక్ట్ ఐదో వ్యక్తిని మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఐదో వ్యక్తి ద్వారా 13 లెవెల్స్ ఆదాయం వస్తుంది. ఈ 13 లెవెల్స్ ద్వారా మీకు ఆదాయం ఎలా వస్తుంది చూడండి. మీరు ఐదో వ్యక్తిని మీరు జాయిన్ చేసినప్పుడు 1,500 మీకు డొనేషన్ ఇస్తారు. ఆ పైన ముగ్గురికి 3,500 డొనేషన్ ఇస్తారు. ఆరో వ్యక్తిని మీరు జాయిన్ చేశారు. ఆ వ్యక్తి నుంచి మీకు 1,500 డొనేషన్ ఇస్తే ఆ పైన ముగ్గురికి 3,1,500 డొనేషన్. 7, 8, 10 అలా పదులు, వందలు, వేలు, లక్షలు ఎంతమందినైనా కూడా మీరు అన్లిమిటెడ్గా మీరు కొత్త వ్యక్తులను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తే మీరు ఫైనాన్షియల్గా ఒక నిర్దిష్టమైన కాలాన్ని బేస్ చేసుకొని ఒక 18 నెలల పాటు మీరు ఈ సిస్టమ్‌ను కరెక్ట్‌గా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఒక 18 నెలల పాటు దీన్ని ఆచరిస్తే మాత్రం ఏ లక్ష్యం అయితే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని 100% సక్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టేజ్ 1లో మీరు చూడండి, మీరు స్పష్టంగా దీన్ని అబ్జర్వ్ చేయండి. స్టేజ్ 1లో మీరు చేసిందేంటి? ఒక ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున మీరు ఆర్థిక సహాయం చేశారు. లేదా ఒక్కొక్కరికి 500 చొప్పున 1,500 డొనేట్ చేశారు. మినీలో అయితే 1,500, పెద్ద దాంట్లో అయితే 3,000 రూపాయలు డొనేట్ చేశారు. నలుగురిని సిస్టమ్ తీసుకొచ్చి మీ డబ్బులు మీరు పూర్తిగా వాపసు తీసుకున్నారు. ఆ తర్వాత స్టేజ్ 2లో ఏం జరిగింది? మీరు జాయిన్ చేసిన ఆ నలుగురు కూడా వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో మీకు కూడా ఒక 4,000 డొనేషన్ ఇస్తారు. ఆ నలుగురు 16 మంది అవుతారు. ఈ 16 మంది కూడా వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో మళ్ళీ మనకు 16,000 డొనేషన్ వస్తుంది. ఈ 16 మంది 64 మంది అవుతారు. ఈ 64 మంది నుంచి మనకు 64,000 డొనేషన్ వస్తుంది. ఈ 64 మంది 256 మంది అవుతారు. ఈ 256 మంది వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో మనకి 2,56,000 డొనేషన్ ఇస్తారు. ఇలా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 10 వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే టోటల్‌గా 34,95,00,000 రూపాయల వరకు మన ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. 34,95,00,000 రూపాయలు కేవలం నలుగురు ద్వారా 10 లెవెల్స్‌తో. అలా కాకుండా మనం ఐదో అప్లికేషన్ కూడా మనమే కొత్త వ్యక్తులను జాయిన్ చేసి మనం ఐదో అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి 13 లెవెల్స్ ద్వారా మనం ఈ సిస్టమ్‌ను ఫాలో అయితే 2,236 కోట్ల రూపాయలు మనం ప్రజల నుంచి విరాళాలు అందుకోవచ్చు ఫ్రెండ్స్. కేవలం నలుగురు పరిచయం చేసి ఆ నలుగురిని మనం చేసిన పనిని వారితో చేయించగలిగితే చాలు. ఒక 18 నెలలు పాటిస్తే చాలు. 2,236 కోట్లకు పైగా మనం దీంట్లో డొనేషన్స్ అందుకోవచ్చు. అది 100% సక్సెస్ అయితే. మీరు బాగా ఎఫర్ట్ పెట్టారు. బట్ ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు. ఒక 10%, 50% మీకు రిజల్ట్ వచ్చిందనుకోండి. ఒక 10% వచ్చిందనుకుందాం. 2,236 కోట్లలో 10% అంటే కనీసం 220 కోట్లు. 10% సక్సెస్ అయితే 220 కోట్ల రూపాయలు మీరు డొనేషన్స్ ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. 10% కూడా రాలేదు. కేవలం ఒక 5% రిజల్ట్ వచ్చిందనుకోండి. 110 కోట్లు. 100 కోట్ల నష్టమా అండి? కేవలం ఒక 5% సక్సెస్ సాధించినా కూడా 100 కోట్ల రూపాయలు ఒక 18 నెలలు మీరు కరెక్ట్‌గా ఈ సిస్టమ్‌ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకున్న దాన్ని మీరు షేర్ చేయడమే ఇక్కడ చేయాల్సిన పని. మీకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలిసిన మీ బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్‌కి షేర్ చేస్తూ కేర్‌గా గమనిస్తూ ఉండడమే ఇక్కడ మీరు చేయాల్సిన పని. ఆ పనిని మీరు నిర్దిష్టంగా ఒక టైం బౌండ్ పెట్టుకొని మీరు కరెక్ట్‌గా చేయగలిగితే చాలు. 100% మీరు ఎఫర్ట్ పెడితే దాంట్లో ఒక 5% సక్సెస్ సాధించినా కూడా 100 కోట్ల రూపాయలు.
ఏ వ్యాపారం చేస్తే వస్తున్నాయి 100 కోట్లు, ఏ ఉద్యోగం చేస్తే వస్తాయి. కానీ ఈ గ్రీన్ గ్లోరీని ఆచరిస్తే మాత్రం డెఫినెట్గా 100% మనం ఆ విజయాన్ని సాధించవచ్చు. ఇది వాస్తవాలను గ్రహించి ఆ వాస్తవాలను ప్రజెంట్ చేయగలిగితే చాలు 100% మనం దీంట్లో విజయాన్ని సాధించవచ్చు. ఈ గ్రీన్ గ్లోరీ మనకి ఏం చెప్తుందో చూడండి. మంచి పంటను పండించడానికి రైతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ శ్రమ లేకుండానే పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అలాంటి పిచ్చి మొక్కలన్నీ పీకేసి దేశానికి రైతు ఆహారాన్ని అందిస్తుంటే గ్రీన్ గ్లోరీ దాతలు పౌరుల అవసరాలకు స్వచ్ఛందంగా ఉచిత ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. అందుకే ఉచిత సహాయ సత్యాన్ని నమ్మి ఆచరించి వారు ధన్యులు. వారు తప్పకుండా ధనవంతులు అవుతారు. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏం చెప్తుందో చూడండి. 2017 అక్టోబర్లో ప్రారంభమైన ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్జుముక్తి అభియాన్ ఆ సిస్టము ఈ 2020కి రావడానికి గడిచిన ఈ 3 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టాలను, నష్టాలను, ఎన్నో ఇబ్బందులను, ఆటంకాలను, అవరోధాలను అన్నీ అధిగమించి స్థిరంగా పనిచేయడం వల్ల 100% చట్టబద్ధంగా వ్యవహరించడం వల్ల గడిచిన ఈ 3 ఏళ్లలో 2,57,000 మంది వాలంటీర్లతో ఒక మహావృక్షంలో తయారై మనందరికీ ఈరోజు నీడనిస్తోంది. అందుకే ఏమని చెప్తుందో చూడండి. నా విత్తనాన్ని తినాలని చీమలు చూశాయి, మొలకను తినాలని పక్షులు చూశాయి, మొక్కను తినాలని గేదెలు చూశాయి. అన్నీ తప్పించుకుని వృక్షమయ్యాక తనను ఏదైతే తినాలనుకున్న చీమలు, పక్షులు, గేదెలు ఈరోజు నా నీడకై వస్తున్నాయి. కొంత ఓపిక వహించండి, ఎదిగే సమయం తప్పక వస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏం చెప్తుంది? 2017లో ప్రారంభమైన ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ కాన్సెప్ట్ని అప్పుడు చెప్పినప్పుడు ఎవరైతే వ్యతిరేకించారో, విమర్శించారో, ఆరోపించారో, అవహేళన చేశారో వారందరూ కూడా ఇప్పుడు సభ్యులుగా వచ్చి జాయిన్ అవుతా ఉన్నారనమాట. ఎందుకంటే గ్రీన్ గ్లోరీ కాన్సెప్ట్ దమ్మేంటి తెలుసుకున్నారు. వారందరూ ఇప్పుడు అర్థం చేసుకొని స్థిరంగా ఉండబట్టి, నిలకడగా ఉండబట్టి 100% చట్టబద్ధంగా వ్యవహరించడం వల్ల స్థిరంగా మన వాళ్ళంతా వచ్చి ఇప్పుడు సభ్యులుగా జాయిన్ అవుతున్నారనేది దీన్ని చెప్పడం ఉద్దేశం అన్నమాట. గ్రీన్ గ్లోరీలో సహనంతో ఉండడం అంటే సైలెంట్గా చూస్తూ ఉండడం కాదు ఫ్రెండ్స్. మీకు తెలిసిన గ్రీన్ గ్లోరీ నిధి వివరాలు సహనంతో నలుగురు తెలియజేస్తూ ఉండడం. ఇక్కడ మీరు చేసే పని అదే. అలాగే విజయ రహస్యం ఏంటి? ఎవరి జాయినింగ్ డొనేషన్ వారే ఇచ్చి, ఎవరి నలుగురిని వారే చేర్చి, ఎవరిచ్చిన డొనేషన్ వారు తీసుకోవడానికి ఇష్టపడిన వారిని మాత్రమే గ్రీన్ గ్లోరీ సిస్టంలో చేర్చినట్లయితే విజయం మనదే. అలా కాకుండా త్వరగా టీములు చేయాలన్న ఆతృతతోటి మీ డౌన్లైన్కి మీరు డబ్బులు పెట్టినా, వారి కింద జాయినింగ్లు చేసినా అపజయం అంతా అపజయం మీదే. కాబట్టి ఈ సూచనలను తక్కువ అంచనా వేయకుండా మీరు నిబద్ధతతోటి స్థిరంగా మీరు పనిచేయండి. డెఫినెట్గా మంచి ఫలితాలు అందుకోవచ్చు అని చెప్తా ఉంది. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ డస్ నాట్ మ్యాటర్ వెన్ రూట్స్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ ఆర్ స్ట్రాంగ్. కీప్ సోషల్ డిస్టెన్స్ అండ్ సేఫ్ లైఫ్. అంటే ఏం చెప్తుంది? గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ మీరు ఎక్కడికో ఫీల్డ్ వర్క్ చేసి బయట తిరుగుతూ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని మీ మొబైల్ ద్వారా చేయొచ్చు అని చెప్పడానికి. ఇప్పుడు మన వెల్ఫేర్ ఫౌండేషన్ ముంబైలో ఉంది, ఆదరే సర్వీస్ సెంటర్ గుంటూరులో ఉంది, విశాఖపట్నంలో వంగ శ్రీనివాసరావు గారు ఉంటే, ప్రకాశం జిల్లాలో నరసింహరావు గారు ఉంటే, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఒక జిల్లాలు దాటి హైదరాబాద్లో దీపులు ఉంటే, కనిగిరిలో మాలేద్రెడ్డి గారు ఉంటే, ఇలా రకరకాల ప్రాంతాల్లో ఉన్నా కూడా అందరూ కూడా ఒక వేదిక పైకి వచ్చి ఈరోజు ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో స్థిరంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం. అంటే మనం ఎక్కడున్నా కూడా మన రిలేషన్ అంతా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మనకి ఈ డిస్టెన్స్ అనేది అసలు మ్యాటరే కాదని చెప్తా ఉంది. అందుకే ఇక్కడ చూడండి, నిర్లక్ష్య స్వభావం జీవితంలో ఏ లక్ష్యం లేకుండా చేస్తుంది మిత్రమా. ప్రతి గ్రీన్ గ్లోరీ వీడియోని మంచి మనసుతో చివరి వరకు గమనించు. మంచి ఆలోచన నిన్ను శ్రీమంతుని చేస్తుంది. మంచి నేలలో విత్తిన మంచి విత్తనాలు మొక్కలై మహావృక్షాలు అవుతాయి. గ్రీన్ గ్లోరీ స్థిరమైనది, మంచిది కూడా. మరి నువ్వు స్థిరంగా పనిచేస్తావా అని అడుగుతుంది. గ్రీన్ గ్లోరీ విజయాన్నిచ్చే గ్రీన్ గ్లోరీ వీడియో చూసాక కూడా నిర్లక్ష్యం మిత్రమా. పేదవానిగా జన్మించడం నీ తప్పు కాదు, కానీ పేదవానిగా మరణిస్తే మాత్రం పూర్తి కాదు నీ తప్పే. గ్రీన్ గ్లోరీ గురించి నీకు తెలియకపోతే తప్పు కాదు, కానీ తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా నీ తప్పే. నీ శత్రువు కంటే నీకు ఎక్కువగా కీడు చేసేది నీ నిర్లక్ష్యమే మిత్రమా. చిల్లర కమిషన్ల కోసం కంపెనీలు కోటీశ్వరులను చేసే బానిస పని విడిచిపెట్టి దేశ ప్రజా సంక్షేమం కోసం ఉచితంగా సహాయం చేద్దాంరా. వీ గ్రో బై హెల్పింగ్ అదర్స్ గ్రో. గ్రీన్ గ్లోరీ నా సామాజిక బాధ్యత, అందుకే తెలియజేస్తున్నా అంటుంది. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద. ఈ కరోనా సిచ్యువేషన్లో మనం బయట తిరిగి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోకుండా మన పనులు మనం చూసుకుంటూ మన ఇంట్లోనే కూర్చొని మన మొబైల్ ద్వారా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. మన మొబైల్ ద్వారా మా మొబైల్లో ఉన్న కాంటాక్ట్ లిస్టులు మనం తీసుకొని మన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికి కూడా
షేర్ చేస్తూ కేర్గా అబ్జర్వ్ చేస్తూ వారికి ఉన్న అనుమానాలను మనం నివృత్తి చేస్తే డెఫినెట్గా 100% మనం విజయం సాధించడానికి మంచి మార్గం అని చెప్తా ఉంది. అందుకే మీరు ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి ఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ కార్పొరేట్ అఫైర్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్ కాబడిన బాడీ కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్స్ షేర్ చేయండి. కేర్గా గమనిస్తూ ఈ రుణ విమోచన మిషన్ గురించి నిత్యం ఒక యజ్ఞంలా మనం పనిచేస్తూ ప్రతి ఒక్కరికి ఆ సమాచారాన్ని మనం షేర్ చేయడమే మన బాధ్యత. అంతే తప్ప మీరు ఎవరు వెంటబడి చేరండి 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 అని బలవంతం చేయాల్సిన అవసరమే లేదు. గ్రీన్ గ్లోరీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి, రిలేషన్స్ అందరికీ షేర్ చేస్తూ వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి జరిగే ఈ తెలుగు జూమ్ మీటింగ్స్ కానీ 7 గంటల నుంచి 7:40 వరకు జరిగే వివిధ ప్రాంతీయ భాషల్లో హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, మలయాళం, తమిళ్ ఇలా రకరకాల ప్రాంతీయ భాషల్లో కూడా జూమ్ మీటింగ్ జరుగుతాయి. మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్ ఎవరైనా మీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టయితే వారిని ఈ జూమ్ లింక్ పంపించి వారు కూడా ఈ కాన్సెప్ట్ని అక్కడి నుంచి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగడానికి మీ వంతు మీరు సహకరించాల్సిందే కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఆర్థిక ప్రగతికి ఈ రోజు ఉన్న ఏకైక మార్గం ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్. పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే పైసా పెట్టుబడి లేకుండా, పైసా రిస్క్ లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటి కమిట్మెంట్ లేకుండా మీ ఇంట్లో మీరు కూర్చొని హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ పిల్లలు పబ్జి గేమ్ ఎలా ఆడుకుంటుంటారో ఎంజాయ్ చేస్తారో ఈరోజు ఆ పబ్జి గేమ్ కంటే ఇంకా రసవత్తరంగా ఉండే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఈ ఖర్జుముక్తి అభియాన్ కాన్సెప్ట్ని మీరు కానీ అవగాహన చేసుకుంటే మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా 100% చట్టబద్ధంగా వ్యవహరిస్తూ మనం ఆర్థికంగా ఎదగొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెల్ఫేర్ ఫౌండేషన్ ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటుంది. ఫౌండర్స్ అందుబాటులో ఉంటారు. ఇక మీకు ఉన్న ఫ్రెండ్స్ అందరూ 24/7 అందుబాటులో ఉంటారు. ఎలాంటి సందేహాలు ఉన్నా ఆ సందేహాలను నివృత్తి చేసుకొని ప్రతి ఒక్కరూ వారికి వారిగా వారి ఇంట్లోనే కూర్చొని దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వారు ఆ ఇంట్లోనే కూర్చొని ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. ఆ విరాళాలు అందుకునే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఒక అఫిడవిట్లో సంతకం చేసి నా ఇష్టపూర్వకంగా నేను వీరికి డొనేట్ చేస్తున్నాను, దీంట్లో ఎవరి బలవంతం లేదు, ఎవరి ఒత్తిడి లేదు, ఉచితంగా 100% నేను వీరికి ఆర్థిక సాయం చేస్తున్నాను, ఇది నా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను అని చెప్పేసి కింద అఫిడవిట్లో సంతకం చేసి మరి యాక్చువల్గా ఎవరన్నా డబ్బులు ఇస్తే ట్రాన్స్ఫర్ నోట్ రాసిస్తారు, సంతకం పెట్టి స్టాంపులు వేసి ట్రాన్స్ఫర్ నోట్ పెడతారు. కానీ ఈ గ్రీన్ గ్లోరీలో ఎవరైతే డొనేట్ చేయదలుచుకున్నారో ఆ డొనేట్ చేసే వ్యక్తే సంతకం చేసి నేను ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను అని చెప్పేసి ఒక అఫిడవిట్లో సంతకం చేసి మరి మీ అకౌంట్ నుంచి డైరెక్ట్గా డోనర్ నుంచి మీ అకౌంట్కి డొనేట్ చేస్తారు. అంటే ఎవరు మీడియేటర్స్ కూడా ఉండకుండా ఇంతకంటే అద్భుతమైన అవకాశం మన గ్రీన్ గ్లోరీలో మించి దేంట్లో రాదు. ఇప్పుడు దేశంలో ఉన్న మల్టీ లెవెల్ మార్కెటింగ్లు ఎన్ని ఉన్నాయో అన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కలుపుకున్న ఒక గ్రీన్ గ్లోరీతో సమానం కాదు అనే విషయాన్ని మీరు వాస్తవాలను గ్రహించగలిగితే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ కాన్సెప్ట్లో 100% విజయం సాధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సందేహాలు ఉంటే అడగచ్చు. మీరు మాట్లాడాలనుకుంటే మీరు ఆ స్పీకర్ దగ్గర అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. గబ్రిల్ ఆర్ ఎవరండి? శివప్రసాద్ గారు మాట్లాడతారా? మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఆ స్పీకర్ దగ్గర అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఫ్రెండ్స్. బాబు సార్ అదే అంకయ్యని వచ్చాడు, మళ్ళీ లెఫ్ట్ అయినట్టు కొత్త కుర్రాడు వచ్చాడు కనిగిరి నుంచి. ఇప్పుడు అతను ఒక అంటే లాస్ట్ లో వచ్చినట్టున్నాడు, మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. ఏదో నెట్ ప్రాబ్లం ఏమో మరి. ఈరోజు మన నరసింహన్న ఆయన నరసింహది అలా 3వది వేసాం కదా, యాక్టివ్ అయిపోయింది. అదేంది ఇంకా అతనితో మాట్లాడాము. అతను ఇప్పుడే వచ్చాడు, మీటింగ్ ఈరోజు కలిశాడులే, వచ్చాడు మళ్ళీ లెఫ్ట్ అయినట్టు ఉందిలే. అంటే ఏదన్నా ప్రాబ్లం ఏముందేమో.
కనెక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు బహుశా జూమ్. ఎలిగన్ల దగ్గర ఏదో ఊర్లో గండ్లోపల్లి ఏదో కొంచెం నెట్ ప్రాబ్లం ఉండొచ్చు. గబ్రిల్ ఎవరు? గబ్రిల్ ఆర్ సార్, మాలతిరెడ్డి సార్. స్పీకర్ దగ్గర అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు, మరి వాళ్ళకి ఐడియా రాలేదేమో. ఇంకెవరైనా మాట్లాడతారా? శివప్రసాద్ గారు సార్ వినిపిస్తుందా? హలో. ఓకే, మనకి మళ్ళీ ఇప్పుడు ఈరోజు హిందీ మీటింగ్ ఉంది. ఫౌండర్ అవుతారు సార్. మాలతిరెడ్డి గారు ఎవరు? ఇప్పుడు గబ్రిల్ గారు ఎవరు? మీరు ఇన్వైట్ చేశారా? అబ్బాయి నేను చేయలేదు, ఇది మన వాళ్ళు రాలేదు. కిషోర్ రెడ్డి ఏమో వేరే చేమకుర్తిలో ఉన్నాడు, కార్ డ్రైవింగ్ లో. ఓకే, రేపొద్దాలో సార్ అన్నాడు. తెలుగు ఏమో ఎత్తాడు కానీ వేరే ఎవరితోనో మాట్లాడుతున్నాడు, మళ్ళా చేస్తానని చెప్పేసి రేపు వచ్చేది. గబ్రిల్ గారు ఎవరన్నా ఆహ్వానించారా? ఆయన సోషల్ మీడియాలో వచ్చారా? శివప్రసాద్ గారు సార్ వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి మనకి తెలుగులో 6 నుంచి 6:40 వరకు తెలుగులో ఉంటుంది. ఇప్పుడు 7కి మన హిందీలో మన సెంట్రల్ మీటింగ్ ఉంటుంది. సెంట్రల్ మీటింగ్ కి మన ఫౌండర్స్ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్. మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే ఆ మీటింగ్ కూడా మీరు అటెండ్ కావచ్చు. ప్రతిరోజు నిరంతరం కొనసాగే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అభయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే 100కి 100 పాలు మీకున్న విద్యాపరంగా పడతానని పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జై హో.